సముద్ర గర్భంలో చమురు సహజ వాయువు వెలికితీత క్రమంలో ఓఎన్జీసీ రిలయన్స్ సంస్థలు సిస్మిక్ సర్వే నిర్వహిస్తూ 35 కిలోమీటర్ల దూరంలో ఎవరూ రాకూడదని 500 కిలోమీటర్ల పరిధిలో మత్స్యకారులు వేట నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళన బాట పట్టిన మత్స్యకారులకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మద్దతుగా నిలిచారు. గత 3 రోజులుగా యాంకరేజ్ పోర్టు వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఓఎన్జీసీ కార్యాలయం వద్దకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఎంఎస్ఎన్ చార్టీస్ వద్ద నుండి వాకలపూడి వద్ద గల ఓఎన్జీసీ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబులు కూడా పాల్గొని మద్దతుగా నిలిచారు. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, నష్టపరిహారం అందించాలంటూ మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనిపై 15 రోజుల సమయం తీసుకుని మత్స్యకారులకు న్యాయం చేయాలని ద్వారంపూడి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్ఆర్ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మత్స్యకార నాయకులు కాటాడి జానకిరామయ్య, వైకాపా నాయకులు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. కొద్ది నెలల పాటు, సంవత్సరం పాటు అసలు అటువైపు మత్స్యకారులు వెళ్లే పరిస్థితి ఉండదు. గతంలో కూడా ఇలాంటి సర్వేలు జరిగినప్పుడు కానీ, ఇలాంటి నష్టం జరిగినప్పుడు కానీ మత్స్యకారులకి రిలయన్స్ కానీ ఇతర సంస్థలు దానికి పరిహారం ఇచ్చిన ఆనవాయితీ ఉంది. కాబట్టి వాళ్ళ పరిహారం ఇవ్వాలని గౌరవ మన చంద్రశేఖర్ రెడ్డి గారి సిటీ శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారు వంగగీత విశ్వనాథ్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు పద్మశ్రీ గారు, కాటాడి జానకిరామ్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఇవాళ ఒక సమావేశమై ఒక ఐక్య కార్యాచరణ అనేది స్టార్ట్ చేయాలనే దాని మీద ఇవాళ స్టార్ట్ చేశారు. చాలా రోజుల నుంచి జరుగుతోంది ఒక ధర్నాలు అవన్నీ కూడా. ఇవాళ ప్రజాప్రతినిధులందరూ కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాం. తప్పకుండా ప్రతి మత్స్యకారు, వేటాడే ప్రతి మత్స్యకారు కుటుంబానికి మేలు జరగాలి. ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన మత్స్యకారుల కోసం భరోసా, మత్స్యకార భరోసా తీసుకొచ్చారు. డీజిల్ సబ్సిడీ స్పాట్లు ఇచ్చే కార్యక్రమం ఇలాంటి తీసుకొచ్చారు. ఇదే కాకుండా రిలయన్స్ తో మాట్లాడి వాళ్ళందరికీ కూడా పరిహారం ఇప్పించే కార్యక్రమం చేశారు. మన రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు కానీ అందరూ కూడా కృషి చేయడం, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు అందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచో సంపద, మత్స్యకార సంపదను కోల్పోతున్నటువంటి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని పోరాటం చేయడం జరుగుతుంది. నేను అంత గతంలో చెప్పాను, 500 స్క్వేర్ కిలోమీటర్లు వేట నిషేధం చేస్తూ, ముఖ్యంగా ఎక్కడైతే ఈ సర్వే జరుగుతుందో, ఎక్కడైతే ఎక్స్ప్లోరేషన్ జరుగుతుందో 35 స్క్వేర్ కిలోమీటర్ల నో మ్యాన్ ల్యాండ్ కింద, నో మ్యాన్ జోన్ కింద వాళ్ళు చేయడం జరిగింది. దీనికి వాళ్ళకి సహకరించడం అయితే చేస్తాం, కానీ మా మత్స్యకార సోదరులు ఎవరైతే ఇందులో నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని మా యొక్క డిమాండ్. ఆ డిమాండ్ లో భాగంగా నేను కానీ, మన ఎంపీ మేడం గారు వంగగీత విశ్వనాథం గారు కానీ, అదేవిధంగా కురసాల కన్నబాబు గారు కానీ, మా ఎమ్మెల్సీ మేడం గారు పద్మశ్రీ గారు కానీ, మన కాటాడి జానకిరామ్ గారు కానీ, ఇతర పెద్దలు అందరూ కూడా మత్స్యకార సోదరులు, ఏటుమగ పెద్దలు, ఇతర గ్రామస్తులు అందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే వరకు కూడా మేమందరం కూడా వాళ్ళకి సహకరిస్తాం, పోరాడతామని ఈ సందర్భంగా తెలియదు. మరి వేటకు సంబంధించిన నిషేధాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. తరతరాలుగా మత్స్యకారులంతా కూడా జీవనభృతి అంతా కూడా సముద్రం మీద ఆధారపడి ఉన్నారు. మత్స్యకారుల జీవనం అంతా సముద్రంతో అనుబంధం అయి ఉంది. కాబట్టి అభివృద్ధి అనేది మంచిదే, కానీ కావాల్సిందే, కానీ మత్స్యకారుల యొక్క జీవన వృద్ధికి ఏ విధమైన ఆటంకము లేకుండా వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారికి అన్ని చర్యలు తీసుకుని వాళ్ళ యొక్క వేటలో గాని, వాళ్ళ జీవన వృత్తిలో గాని ఎక్కడ ఆటంకం లేకుండా మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఆధారం చూపించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. మేమందరం కూడా మరి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి అందరూ కూడా మత్స్యకారులు ఏదైతే ఉన్నారో వారందరికీ మేమందరం కూడా కాకినాడ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు, పద్మశ్రీ గారు, మేము అందరం కూడా మత్స్యకారులకి సంపూర్ణ మద్దతునిస్తాం. వారు వెన్నంటి ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వారితోనే పోరాటంలో ఉంటాం.